నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్కి ఒకసారి, ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35 to 40% మాత్రమే సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జన్మనామం వేరే ఉంది, వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది, నామ నక్షత్రం వేరే ఉంటుంది. విన్నరా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉంది అనుకుందాం. మనకు మా మీ మూమే అంటే సింహరాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం కానీ ఉత్తర కానీ ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. మరి వీరి యొక్క సింహరాశి బాగా లేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చిన తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాగాలేదు. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మచార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉంది అనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. వినరా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురుగారి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి జూన్ మాస ఫలితాలు చెప్పండి. తప్పకుండా అండి. వృషభ రాశి వారికి లగ్నాతు గురువు రావడం జరిగింది గత నెల రోజుల నుండి. అయితే ఈ యొక్క నెల రోజుల నుండి వచ్చినటువంటి యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో ఇది బుధ శుక్ర, అదేవిధంగా సూర్యుడు 15 డేస్ అయింది ఆల్రెడీ సూర్యుడు అక్కడికి వచ్చి. బుధుడు ఇప్పుడు ఈ యొక్క 4వ తారీఖు నుండి 10వ తారీఖు లోపు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు మిథునానికి. బుధుడు అదేవిధంగా శుక్రుడు ఇప్పుడు మొన్నటిదాకా కూడా గురు మౌఢ్యమి నడిచింది లాస్ట్ 1 month. గురువు సూర్యుడు కలిసి ఉండేటువంటిది గురు మౌఢ్యం. ఇప్పుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. గత 1 month నుండి రిజల్ట్ లేదు గురువుది. గత 1 month నుండి ఎలాంటి రిజల్ట్ లేదు. ఎందుకంటే గురు మౌఢ్యమే కనుక, గురు పవర్, గురువు అస్తమించున్నాడు కనుక. ఇప్పుడు ఈ యొక్క శుక్రమౌఢ్యంలో సూర్యుడు మనకు జూన్ 15 తారీఖు నాడు మిథునానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో గురుగ్రహము ఉదయిస్తుంది, అంటే తన రిజల్ట్ ఇక ఇచ్చేటువంటి పరిస్థితి. కనుక వృషభ రాశి వారికి ఒక్కటే విషయం చెప్పేది,
ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఎక్కువ కూడా పెరుగుతుంది. ఈగో ఉమ్, ఫీలింగ్ అయినా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయినా ఉమ్, ఇలాంటిది. కనుక ఇదొక్క విషయంలో ఈ యొక్క 1 ఇయరు మన యాక్సెప్ట్ చేయండి ప్రతి విషయాన్ని. జరిగిందా? ఓకే. లేదా వారేమైనా తిట్టారా? సరే ఓకే. ఎందుకు అంటే ఈ ఈగో అనేటువంటిది మంచిది కాదు మనిషికి. కనుక అది లగ్నాతు గురువు ఉండడం చేత ఇంకెక్కువ గూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి అంటారు. కానీ లగ్నాతు గురువు మంచిది కాదు. ఉమ్, ఓకే. మరి లగ్నంలో ఉండేటువంటి గురువు సప్తమ దృష్టి అంటే వివాహానికి వృషభ రాశి వారు ఎవరైతే అప్పీల్ పెడుతూ ఉన్నారో, అంటే మాకు వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళకి ఈ యొక్క జూన్ నెలలో తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారికి 12వ స్థానంలో కుజుడు ఉండడం చేత హెల్త్ ఇష్యూస్ వీరికి కూడా ఖచ్చితంగా కూడా గ్యాస్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ యాసిడిటీ ఇబ్బందులు, కొన్ని వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. ఇంకా స్థాన చలనాలు ఉన్నవి. ఉద్యోగ నష్టాలు ఉన్నవి ఇక్కడ. ఉమ్, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నవి. కనుక ఇవన్నింటినీ మీరు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు? వృషభ రాశి వారు. భార్యాభర్తలలో ఇబ్బంది అంటే గొడవలు కూడా ఏర్పడతాయి. ఎందుకు అంటే కుజుడు యొక్క సప్తమ దృష్టి ఉమ్, ఎగ్జాక్ట్‌లీ తులా మీద పడుతూ ఉంటుంది. విన్నారా? అష్టమ దృష్టి వచ్చేసి వృశ్చికం మీద పడుతూ ఉన్నది. ఉమ్, వృశ్చికానికి ఆపోజిట్ ఉండేది మనకు వృషభం. ఉమ్, కనుక 8వ స్థానము కుజుని దృష్టి చేత వృషభ రాశి వారికి భార్యాభర్తలలో ఇబ్బందులు, గొడవలు. అసలు ఓకే. వృషభ రాశి వారంటేనే వారు నోరెంతో అదుపులో పెట్టుకోవాలి. నోటితోనే అంతా కూడా పోగొట్టుకుంటారు వారు. ఉమ్, మైనస్ వాతావరణం. కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ ఇయరు గురువు మీ లగ్నంలో ఉంది కనుక గురువుల యందు ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉంటూ గురు సేవ అంటే దత్తాత్రేయ స్వామి కావచ్చును, లేదా ఉమ్, దక్షిణామూర్తి కావచ్చును. ఇలా మీకెవరైతే గురువుగారు మంచిగా అనిపిస్తారో వారికి ఏవైనా దానాలు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. పంచమ దృష్టి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంది. ఏది? గురువు ఉంటున్నటువంటి స్థానం నుండి 5వ స్థానము, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కనుక వృషభ రాశి వారు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. రైట్. ఉమ్, విన్నరా? ఉమ్, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే. ఓకే. వృషభ రాశి వారికి సంతాన అవటం లేదు అనుకుంటే పంచమ గురువు దృష్టి వలన తప్పకుండా సంతానం కలిగేటువంటి అభివృద్ధి ఉంది. వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాట వినడం లేదు అన్నా, లేదా ఈ యొక్క పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా, పిల్లలకు వివాహం జరిపించాలనుకున్నా, వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు అయినా కూడా ఈ గురువు యొక్క పంచమ దృష్టి వలన మంచి ఫలితం ఉంటుంది. రైట్. విన్నారా? ఇంకా కుజుని యొక్క దృష్టి చేత వృషభ రాశి వారి తల్లిగారికి, అదేవిధంగా వారికంటే చిన్నవారు అంటే చెల్లె కావచ్చును, తమ్ముడు కావచ్చును, వారితో కొంత కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇటు శని యొక్క దృష్టి కూడా పడుతూ ఉంది. కొంత శని దృష్టి చేత కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. కనుక తప్పకుండా కూడా వృషభ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు గురు సంబంధిత ఎప్పుడూ కూడా గోల్డ్ రిలేటెడ్ కర్చీఫ్ కావచ్చును, లేదా ఎల్లో రంగు కర్చీఫ్ కానీ జేబులో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా ప్రతిరోజు కూడా గంధము కావచ్చును, అదేవిధంగా లేదా చక్కటి మన సింధూరమైనా కూడా ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళి అందరూ బొట్టు తప్పకుండా కూడా పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. రెమెడీ ఇదే వీరికి పెద్ద రెమెడీ. రైట్. గురువు లగ్నాతున్నాడు కనుక గురువు యొక్క విలువను మనం కాపాడాలి అంతే. ఇప్పుడు ఒక గురువు గారు మన ఇంటికి రావడం జరిగింది, వారిని మనం సత్కరించుకోవాలి. సత్కరించుకోవాలి. కనుక
ఇక్కడ 2 ఉన్నవి. గురువు లగ్నాత్ ఉంటే మీకు ఈగో కావచ్చును, పట్టుదల కావచ్చును, నా మాటే వినాలి అని గాని ఇలాంటి ఒక ప్రౌడ్‌నెస్ వస్తుంది. హ్మ్. ఇది అర్థం చేసుకొని మీరు అట్లా ఉండకుండా గురు సంబంధిత యెల్లో రంగు ఇప్పుడు మనం చెప్పినటువంటివి ధరిస్తూ ఉంటే కొంచెం కూల్‌గా ఉంటుంది. రైట్. యాక్సెప్ట్ చేయండి ప్రతిదీ. మంచి ఫలితం ఉంటుంది. ఓకే. సో, అదండి. ఏదైనా గురువుని ఆరాధించడం కానివ్వండి, లేదా గురు సంబంధితమైన వాళ్ళకి దానాలివ్వటం కానివ్వండి, చేస్తే చాలా చక్కటి ఫలితాలుంటాయి. కాస్త కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా అలవాటు చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. తూచా తప్పకుండా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. కామెంట్ బాక్స్‌లో కూడా తెలియజేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.